వీటిలో మరో బ్రేక్ ను చూస్తున్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదైంది. ఇటీవల చెంగిచెర్లలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్పై చెంగిచెర్ల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక ఆయనతో పాటు మరో 9 మంది పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా హోలీ పండుగ సందర్భంగా చెంగిచెర్లలో 2 వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వర్గానికి చెందిన వారు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఎంపీ బండి సంజయ్ చెంగిచెర్లకు వెళ్లారు. సాయంత్రం భద్రతల సమస్యలు తలెత్తే నేపథ్యంలో బండి సంజయ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదైంది. ఇటీవల చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్పై చెంగిచెర్ల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక ఆయనతో పాటు మరో 9 మంది పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా హోలీ పండుగ సందర్భంగా చెంగిచెర్లలో 2 వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వర్గానికి చెందిన వారు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఎంపీ బండి సంజయ్ చెంగిచెర్లకు వెళ్లారు. సాయంత్రం భద్రతల సమస్యలు తలెత్తే నేపథ్యంలో బండి సంజయ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భారీ గేట్లు అడ్డుపెట్టి ఎక్కడికెక్కడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపైన తాజాగా పోలీసులు బండి సంజయ్తో పాటు మరో 9 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ పై కేసు నమోదైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏదైతే శాంతి భద్రత నిమిత్తం మేరకు మొన్న జరిగినటువంటి హోలీ పండుగతో జరిగినటువంటి చెంగిచెర్లలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. 5 వర్గాల మధ్యలో జరిగినటువంటి తోపులాట్లో 10 మందికి గాయాలైనటువంటి విషయం నేపథ్యంలోనే గాయాలు పడినటువంటి కొందరు ఏదైతే పార్టీకి సంబంధించిన శ్రేణులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి బీజేపీ ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ సంజయ్ పై కేసు నమోదు చేశారు. సంజయ్ తో పాటుగా మరొక 9 మందిపై కూడా కేసులు నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వివిధ సెక్షన్ల పై కూడా కేసులు నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే జరిగినటువంటి 2 వర్గాలకు సంబంధించిన నేపథ్యంలో హోలీ రోజు జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఏదైతే కొంత మత ఘర్షణలు కూడా ఏర్పడేటువంటి ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా 2 గ్రూప్స్ కి సంబంధించిన దాంట్లో కూడా ఘర్షణలు ఎదుర్కొన్నారు. అందులో ప్రధానంగా మాట్లాడుకుంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పలువురిపై మాత్రం గాయాలైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వారిని పరామర్శించేందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. ఎందుకంటే కొంత ఏదైతే శాంతి భద్రత నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా మీకు పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వమంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ కూడా నేరుగా కూడా బండి సంజయ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా స్థానికేతర బీజేపీ నేతలు కూడా తోడుగా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయితే చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పోలీసులు 9 మందితో పాటుగా బండి సంజయ్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.